ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మొన్న గడ్డి గోయంగా కొడలంతా మొండిపోయింది. దీనికి మళ్ళా నూరనన్నా నూరాలే. ఇది నా మొగ నా సొంటిదే మొండిది. ఎన్నిసార్లు నూనె గంతే. ఏందే ఓ అచ్చిరాని పని ముందట వేసుకొని కూర్చున్నావు? అన్నం వండినావు కానీ కూరలు వండుతారే? వెనుక రూమ్ మీ తాత ఫోటో ఉంది కదా, పోయి అడుగుపో తాత కూర అంటావా అని. పరాశకమాదనానే బాగా. మరి లేకపోతే అన్నం వండిందని కూర అన్ననా అండుతా. ఎప్పుడు అంటే పగటాలక మనుషులు తినేది ఎప్పుడు? అన్నం వండిందని కూర అన్ననా? తిండంటే ఓ బండి కడతావు, ఎత్తుకెత్తు పెరిగినావు కానీ ఏమిటికి ఆశ లేదు. ఇంటి ముంగట చెట్టు ఉన్నది, దానికి 4 కాయలు ఉన్నాయి, తెంపిత్తా కూర అంటుందని ఏమైనా సోయి ఉన్నదా నీకు? కాయలన్నీ మంది పాలు కాబట్టి అట్టిగా చూసి చూసి నేనే కవతల పడతాన్నా కాయలు తెంపడానికి. ఏం కాయలు తెంపంటావు, ఏమి కవతలు పడుతున్నావే? ఇంకా కట్టెకు కొడలు ఎందుకు కడుతున్నావే? ఏమైనా షికారు పోతున్నావా అనే? అగో నీకెట్లెరికైంది? రాజన్నోళ్ళ మక్క షెడ్లా అడవి పందులు తిరుగుతాయట. ఓ 4 పట్టుకొచ్చి 10 రోజుల దాకా గోలిచ్చి పెడతానని చూస్తాను. అండ్లకు మాల్ మసాలా తక్కువ పడుతుందేమోనే, అంగట్లకు పోయి తీసుకురావన్నా, ఇద్దరం కలిసి తిందాం. అరే చెప్తావానే? మరి లేకపోతే ఏం మాట్లాడతానో సింగారం లేదు మాటలు. మరి నాతోనే పరిష్కారం ఆడేది? ఆ కట్టేంది, ఆ కొడలేంది, ఏంది కథ? ఆగో ఇన్ని చెప్పినాక కూడా మళ్ళీ ఏంది కథ అంటాడు. ఇంటి ముంగట ఓ చెట్టు పాడాయి, దానికి 4 కాయలు పాడాయినాయి. ఆ ములక్కాయలు తీసుకొచ్చి సాంబార్ అన్న పెడతానని చూస్తాన్నా. పా పోయి తెంపుకొద్దాం. అదా సంగతి. అదే కాని పా. ఏమిటి చూస్తున్నావు నిల్చొని? పా. ఇంత చూసినా చూడబుద్ది అయితే నీకు. రోజు చూస్తలేవా మా జరగంతా. పెళ్లి కొడుకు ఏ అత్తనే ఉంటే కానీ ఏమైంది? కప్ప లెక్క నోరు తెరిచినావు, ఏమైంది? నిన్ననే చూసిన చెట్టుకు పట్టండి కాయలుండే, ఒక్కొక్కటి పొట్టగాయంత పొడుగుండే, ఒక్కొక్క కాయ లేదు, ఒక పిందె లేదు. ఏ ఆగే ఆకలి తట్టుకున్నాయేమో. ఇంకా బండి చూడు మంచిగా కనబడతాయి. అవేనా చింతకాయలు అనుకుంటున్నావా? ఆకులు సాటకుండా నా చెట్టు మీద ఏ బాడుకో చేసిండు, ఏముండ చేసింది నన్ను అడగండి. గన్ని కాయలు అవ్వా అవ్వా అవ్వా, ఇళ్ళకి ఎట్లా పాడైతే ఇలా బొందలు ఊరుగా ఇలా నెత్తుకపోను. నన్ను అడగకుండా నా కాయ తెంపింది. ఇలా దింపుడు కాలం చెయ్య, ఇలా దినాలు పెట్ట. వామ్మో కొద్ది కాయలు ఉండనా, నేను మంచిగా సాంబార్ పెడతాను అనుకున్నా. ఇలా బొందలు మూరుగా ఎవతే నా కాయలు తెంపింది. ఏ బాడుకో ఏముండా. ఇలా బొందలు పెట్ట. అవును సప్న, ఎవరు తెంపిరంటవే? నీ కథ మంచిగానే ఉంది కదా. తెంపుకపోయిందేవతో అవ్వాని కాయలు తెంపుకపోతానని నాకు చెప్పి తెంపుకపోయిందా? అసలు నన్ను అడగకుండా నా చెట్టు మీద కాయ ఎత్త తెంపింది అది. దానికి ఏరుగుడు వెట్ట కక్కుడు గాను, దాని బొంద మురుగా హాస్పిటల్ పొంట అవుతుంది. పైసంతా హాస్పిటల్కి అవుతుంది దానికి. నా కాయలు ఎట్లా ముట్టింది? అదే పైసలు పెట్టి గుడికచ్చుకుంటే ఏం పోయింది దానికి? గింతంగా తయారవుతారా? షీషి షీషి 4 చెట్లు పెట్టుకొని పెంచుకుంటే ఏమైతుంది? మంది కొంపల మీద మంది అన్ని తెంపుకపోవడానికి. ఒక్కరిగా రేషం వస్తుందా? తెంపుకపోయిన బయటికి వెళ్తుందా? ఇలా మోకాలు మండ మళ్ళీ తప్పన గరవడరి గా ముత్య బాపు కదా 4 చెప్పులు కట్టినట్టు కడతా మెడపొంటి. ఇట్లా ఎత్తనే ఇళ్ళకి మానాలు వస్తాయి. నీకు మొన్న నుంచి చెప్తాన్నా, చెట్టు నిండా కాయలున్నాయి తెంపుదామని. ఇంతవా నువ్వు? చెట్టు మనది, కాయలు మంది. మంచుకున్నదా? నా కాయలు తెంపింది ఎవతో? ముసలిదైతే దాని కాలు చేతులన్నీ దగ్గరికి రాను, పడుసుదైతే దేనికి పనికి రాకుండా పోను. ఎట్లా దెబ్బ బుద్ధి అయితే మంది కాయలు. ఇలా నోట్ల మన్నువాడా శిశి గిన్నె తిట్టిన చెత్తకు శరాలు లేవు. ఎట్లున్నారో చూరు, అట్టకట్ట ఒక్కొక్కటి. ఈ కాయలు తినే బతున్నట్టున్నారు. ఏం చూస్తాను ఇంకా? మంచుకున్నదా? ఇంకేమైనా ఉంటుంది మంచిపోయిగా. నల్లిలు బల్లిలు బా. నా తిప్పుడు తీర్థం పోను. ఏం మనసులో ఏమో. ఓ స్వప్న, ఏమడుతున్నావే? నేను ఎవరికేం పంచిన్నే? ఏమో అచ్చిరాని మాటలు మాట్లాడతావు. అగ చూడు, నాగుల వాస వచ్చినట్టు వచ్చింది. నొల్లి కుట్ల మొక్క వేసుకొని పోతాంది ముసలిది. నాకు తెలిసి కాయలు ఆ ముసలి తెంపవచ్చు. ఏమి దక్కనిస్తుంది? ఇంటి పక్క ఇల్లు అయినందుకు నరకం చూపిస్తుంది ఇది. అరే ఆగే, ఆ ముసలి తీసుంటే రేషానికి రాకపోనా? 3 దోవల కాడ ఒకటే ముట్టుకుంటాను, చూసి ఎట్లుంటుంది? సరే నేనే తెంపినా రేషన్ కత్తది. రేషన్ కత్తి ఇంకా నాకు దొబ్బతనం తెలియదా?
ఏందిరా భుజం ఎవరు పెడతాను లొల్లి పెట్టకపోతే ఏం చేయండి బాబు ఇంకా చెట్టు చూడు నిన్న ఎన్ని కాయలు ఉండే ఒక్క కాయలు ఉన్నదా నా చెట్టు మీద కాయలు ఎవరు దంపిందో తెలితే దాన్ని చిక కొరుకుతా అరే ఇది ఆగదు కదా ఉరకే ఏంటిది ఆగేది ఆగుకుంటుంటేనే అలా బాగా అలసైతుంది ఇవాళ అది ఎవతో తెలియదు నేను ఇంట్లోకే రాను తెలియాలి ఇవాళ అమ్మ ఎవతో నాకు తెలిసి బిడ్డ చంపిన వాళ్ళు ఎవరో ఆగు నీకు తెలుసాని బాబు చెప్పు చెప్పు ఆడదమ్మో కూడా ఎవరు చెప్పే దాని సంగతి చెప్తా చెప్పు బాబు అబ్బలా నేను కరెంట్ పెట్టకపోతున్నా బిడ్డ కాయలు తెంపుతారు ఎవరాళ్ళు ఎవరా అని చూసే వరకు లచ్చే మీ ఇంటి పక్క లచ్చే ముసలేనా ఆగు చూడు చెప్పినా నేను చెప్పినా ముసళ్ళే కాయలు తెంపుతా నేను చెప్పినా అది రేషన్కి రాకపోవు నానే అంటివి అది ఎందుకు రేషన్కి వస్తుంది బాగా తినమరిగింది బాబు ఇక నువ్వోయే నువ్వు ఇగో బిడ్డ లొల్లి పెట్టుకోకరి బాగా ఏ పెట్టుకోను పో లొల్లి పెట్టుకోకు నల్లా ఇలా ముసళ్ళని సంగతి చెప్తా నడు అద్దరి కట్ట పక్కరా జీవన ఉల్లి పెట్టుకుంటారు బంగారం వస్తుంది పాయింట్ ఖరాబ్ అయింది అవ్వాయి ఏమి ఉల్లి పెట్టుకుంటారా అవ్వా ఏమి ఉల్లి పెట్టుకుంటారు చెవులు వాడుతున్నా బానే ఏంది గవి చెవులలో ఎందుకు కట్టుకున్నావే ఇవి ఆరా ఎందుకో పెట్టుకున్నా గాని నువ్వేంద్రా లాగు చేతులు పట్టుకొని వరుతున్నావు లాగ్ కాదే ఇది పాయింట్ నేను ఎంతో బాగుపోద్ది 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా దీనికి ఓ నాడు సబ్బు పెట్టకపోతివి సరిపోయిపోతివి అట్టిగా నీళ్ళలో గుచ్చేసాడు వారెత్తివి ఈ ప్యాంట్ వేసుకొని నేను ఎట్లా పోవాలి ఊళ్ళకు నీ బట్టలకు సారడు సరుపు పోసి పిండల్లారా బాడక మంచుకుంటా దొడుకో లేకుండా లేదు అట్టిగా బరవత నన్ను ఎందుకు అడుగుతావు ఇంత చేసినావు నీ సంగతి చెప్తావు ఏం చేయాలి దీన్ని ఇలా ఏదో ఒకటి చెప్తా ఏం చేస్తావే ఏదో నువ్వేదో చెప్తావు ఆశ కదా నాకు ఏం చేయాలనో నేనే చెప్తా ఏం చేయాలి ఏది 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 అది అయితే రావమ్మా ఆగు అయితేమే కానీ సప్నక్క బాగానే లొల్లి పెడుతుంది కానీ నువ్వేం పని చేసినావే సప్పుడు ఏమైంది గన్నిగానే తిట్లు తిడుతుంది ఏం కనుక అరేంజ్ చేసినావు ఈ గంజికి తెచ్చుకొచ్చినావా గాడిది ఇది మా దగ్గర పెట్టిన గంజు కాదురా మరి ఏం చేసినావే అంటే పొద్దుగా చూడంగా కాయలు కనబడ్డాయి చెట్టుకు చెట్టుకు కాయలు లాతాగా ఉన్నాయి కూర కమ్మగా వండుకుందాం నువ్వు నూనె పెట్టకు తెంపుకొచ్చినావా తెంపుకొస్తావా నువ్వు తెంపుకొస్తాకే ఉట్టినావు నువ్వు ఊళ్ళో నువ్వు చేయబట్టి అందరు మాటలు నేను చంపుతారు నన్ను అబ్బా తప్పడకుండా నువ్వు అది ఇంటది అదేమన్నా తీడితే ఇన్ని రాకుంటే ఈ చెవులో పెట్టుకున్నా ఈ నత్తే నాకు రేషం రాదారా రేషం వస్తుందా పెట్టుకున్నావా నీకు రేషం వచ్చేదానివి చెట్టు మీద మళ్ళీ చేనుకి వేసినవే మొన్ననే పొట్టు పొడి తిట్టింది కాదే నువ్వు చేయబట్టి నేను బతకనేగా ఇంటిని దాగి చెప్తాను బతకనే గాడిది వాళ్ళు తీడితే చెవులు ముగ్గిట్లో పెట్టుకొని ఉండాలి నీకేమైతుందిరా అన్ని నేనే తేవాడితి నేను అండి పెట్టవాడితి నీకేమైతుంది తినడానికి నీకేం కట్టమవుతుందిరా బాడక నీటికి వేసపడితే బతుకుతావురా వాళ్ళు ఎప్పుడన్నా తిట్టిరనుకో ఈసొంటి చెవులో పెట్టుకుని ఉండాలి ఖాతం నువ్వు పెట్టుకుంటే మరి నేను పెట్టుకుంటున్నానే నేర్చుకోరా నీ అబ్బాయి ఊళ్ళో నన్ను ఉండనియవా ఆయన ఊడి ఈ బతకని నన్ను అరే కాకులు కాట్ల పోను ఏడున్నాయి కాకులు ఏది అరే ఏం ముట్టిందా నీకు గదెందుకు ఎక్కినావు జాగ్రత్తవే పడతావే లేనిదోటి పెట్టకు దా దిగు ఆగు నువ్వు ఇయ్యాల ఏదో ఒకటి ఏం నిష్పెట్ట దా అమ్మా కర్రీ కాకమ్మా దిగు దిగు ఇక్కడ లేనిదోటి పెడతావే నువ్వంతా ఏంది ఊక కాయలు తెప్పుకుంటుంటే చూసుకుంటుందావా ఇంట్లో అన్ని దెబ్బపోతా అంటే చూసుకుంటుందావా మనం గట్లుంటేనే గిట్ల అలసైతాం అందరికి ఇవాళ ఏదో ఒకటి చేసే చూపిస్తా అమ్మ మొన్నంటే మొన్న 3 రోజుల కింద లొల్లి పెట్టిందా ఉన్నదా పెద్దరికానికి ఏమైనా పేరున్నదా సిగ్గులు లేవు మానాలు లేవు గిట్ల మంది సొమ్ము తినేనా గిట్లు ఊరుతారు కోస్తే సగం ఊరికైతారు తెచ్చుటోళ్ళ కంటే బుద్ధి లేదు చూసేటోళ్ళకి ఏమైంది మంది సొమ్ము తెచ్చుకోవద్దు తినొద్దన్న మానం ఉండద్దు కమ్మ గంటి పెట్టిన కొద్ది తింటున్నారు సిగ్గులేని పుట్టువాడు ఇదేం పుట్టువాడు అవ్వా బతుకు పాడు చేనా
మంది ఇళ్ళ పొంటి లేదు చూసుడు కథం స్వచ్చుడు అందుకచ్చుకునుడు గిట్ల చేసే కదా ఇల్లంతా తెలుగెలుగు చేసుకునేది ఏం మనసులో ఏం బతుకులో షీ గిసంటాడైతే నేను ఏడ చూడలే అబ్బా షీ ఎన్నన్నా కూడా రేషన్కి రారు షీ 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 ఇసొంటి మనసులోను నేనెక్కడ చూడలేదబ్బా ఇంకొకసారి నా చెట్ల మీద చేయర్రి అప్పుడు చెప్తా మీ ఆట 3 తోవలకు అది గుంజుకొచ్చి ఏం చేయాలో చెప్తా ఏం బతుకులో ఏమో అబ్బాయి ఏందిరా సప్లక్క తిడుతుందే తిట్టుకోనిరా ఈ అబ్బా నాకు రేషం వస్తుంది అంటే రేషం వస్తే బతకవురా నాకు అది తిట్లు నమ్ముతా అవుతలేదే ఈయన బుద్ధి కాకపోతే నా వాళ్ళ పచ్చి పెట్టుకోరా నేను బతకనే నువ్వు ఒక్కదానివే ఉండి నేను బతకనే పోతా పాగారిది ఆకలైనాక నువ్వే వస్తావు నీతోనే ఎవడవుతాడరా నువ్వే ఎడుగుతావు ఇట్లా పట్టు దిగుతా నిన్ను పట్టుకున్నాడు కాదు లేవట్టి ఎత్తేయాలి ఉర్ర కొంటే వస్తుంది వాళ్ళు వచ్చి రైన్నారేమన్నా వాళ్ళు గంత మానం తక్కువ మనసులో నాకేమెరక సరే పాయిగా ఏదో అండదు తినేయాలైంది నీకు ఈ ఆపతి మాడుతుందా ఇంకోసారి వస్తావు దయ్యం దయ్యం ఏమో సప్పుడే దయ్యం అమ్మో దయ్యం దయ్యం అవనా అవ్వా అవ్వాయి అవ్వా అవ్వా అవ్వాయి నువ్వే నానే నీ అవ్వ నువ్వు కాడికి ఏం చెక్కినవే నీ అవ్వ ఈ గోడకి ఎక్కినవే దొడ్డి పెట్టకురా మంది తింటారు మరి ఇది ఎందుకు ఎక్కినావు ఎక్కంగా ఎక్కిన కానీ దిగ అత్తలేదురా టూల్ గిట్ట దేపో ఇంటకు పోయి నీ అవ్వ నీకు ఇక్కడ స్టూల్ దేవన్నా స్టూల్ కానీ నువ్వు బాయిలు ఎత్తే కాళ్ళు ఎక్కడ తింటే సప్పుడే గిట్టుగా ఉంటావు నువ్వు గొర్రకు రమ్మని అందరు తింటారు లేకపోతే నాకేందా ఈ కోస ఆ ఎంటికి రోజుకొని ఎంత ఎక్కినావు మీదికి అయితే కానీ టూల్ దేపన్నాడు తెత్తాగు దిగు ఆగురా డొల్లి పెట్టకురా మంది తింటారు నీ అవ్వ నువ్వు ఎందుకు ఎక్కినావు గోడ డొల్లి పెట్టకురా సపిని ఇప్పుడే బయటికి వేయింది దాని మొగడు కూడా వేయండు ఏమన్నా నిసిరలు ఉన్నాయో లట్కన పోయి పుట్టుకనందుకు అత్తనాడు నువ్వు కావును పూతం వచ్చినట్టే అత్తి నట్టుకన పోయి పుట్టుకనందుకు అత్త నువ్వు మారవేగా ఆగో ఏంద్రా బయట తిత్తున్నావు కొడతావురా కొట్టకురా నీ అవ్వ నిన్ను కొడితే నువ్వు మారుతావా అద్ర నిన్ను కొట్టుడు కాదే వద్దురు నన్ను నన్ను నేను కొట్టుకుంటున్నా నన్ను నేను కొట్టుకుంటా అరే అద్రా కొట్టుకోకురా ఏంద్రా కొట్టుకోకురా ఏంద్రా పిసగిట చేస్తున్నారా నువ్వు ఏమంటే నాకు పిసినా లేకుందే పిసోని అవుతాను ఇక దొంగగాడిది పిసలేస్తుందారా నువ్వు కొట్టుకుంటున్నావు మరి గోడ ఎక్కినావు నువ్వు డొల్లి పెట్టకురా నేను ఊళ్ళోకి ఏమో మరి వచ్చిన ఊళ్ళో కోవడం అంటే ఇజ్జత్ అనిపిస్తుందా నాకు ఓసి పిచ్చిగాడిది గా ఊళ్ళో అందరు నిన్నెందుకు అంటారా నేను దొంగతనం చేసేది గాలింట గీలింటకేనే ఇంకా అటు పోతాను మంది ఇండాలకు నేను దొంగతనం చేసేది ఈ 3 ఇండాల కాదురా నువ్వు దొంగతనం చేసింది కాక ఇంకా 3 అని చెప్తావా నీ అవ్వ నిన్ను నీ అవ్వ నువ్వైతే బయటికి రాని సంగతి చెప్తా ఎవర్రాక నీ అవ్వ 3 దొంగతనం చేసేది అని చెప్తాను ఇంకా ఎవరా శంకరి గీడ ఉన్నావేంద్రా ఇంట్లో మంచాలు ఇరిగినాయా ఏ ఊకో బావా అక్క ముంగట భలే పరాస్కం ఆడతాను
మరి గీడెందుకు అన్నావురా? ఇంట్లో ఉండబోద్ది ఆ కాయ గోడల పండు తిరుగుతానా బావా. లగ్గం అయితే ఇంట్లో వందువు కదరా, ఈ గోడల పంట చెట్ల పంట వండే అవసరం ఏం పడు. ఇక మా అవ్వ చేసే కథలకు నా ముఖానికి లగ్గం ఒకటే తక్కువ అయింది. ఏమైందిరా గీడెందుకు వండుకున్నావు? అవ్వలేదా? తాళం వేసుకుని పోయింది గదెటి పోతుంది, మీరు తాళం వేసుకొని పోతే అది మీ ఇల్లు గోడెక్కి కూర్చున్నది. గదెటి పోతుంది. మా ఇల్లు కూడా ఎందుకురా? ఎందుక నీకు తెలియదా అనే అక్క? మీరు ఎటు పోతే అది ఏమెత్తుకద్దా మీ ఇంట్లోకి వెళ్ళి అని చూస్తుంది. ఏం చేస్తుర్రా మరి మీ అవ్వను? పిలిచి అడుగుదామంటే ముసలిదాయే, వయసులో పెద్దదాయే, పరేషాన్ ఉందిరా. ఇంటి పక్క పొంటి ఇల్లాయే. నేను దుకాణాలకు పోయిన తాళం వేసుకునే పోతానరా శంకరి. ఏం చేసుర్రా మీ అవ్వను? నేనేం చేయాలక్క? మీరే ఏదన్నా చెప్పుర్రి, ఏం చేద్దాము? దాంతో రామ గోస అవుతుంది నాకు. లగ్గం చేసుకున్నానికి ఇంత తలకాయ నొప్పి ఉండదు కావచ్చు. ఏం చేద్దాం చెప్పురిగా? ఏదో ఒకటి చెప్పురి, ఏదో ఒకటి చేయాలి దాన్ని. అరే శంకరి, నాకు ఐడియా వచ్చిందిరా. చెప్పున్నా. చెప్పు. అబ్బా సూపర్ చెప్పినావు అక్క. ఇన్ని రోజులకు మంచి ప్లాన్ వేసినవాడు పడి కాలు మొక్క. ఆవురా, అయిపోయినాక ముక్కు. మీరు ఫస్ట్ కోరి నేను ఎంత అబ్బాయి లెక్క మరుగుతున్నావు. ఓ కుంప మునుగుతాందే. శ్రీకాంత్ బాబా సప్నాకర్ పొల్లు పొలు కొడతాడు. ఎందుకట? ఓ ఎందుకంటే సప్నాకర్ ఉంటే బంగారం ఏంటంటే ఆ బంగారం నువ్వే తీసినావట. మా చచ్చిపోయిన ముసలాయన ఒట్టే చెప్తున్నా, బంగారం నేను ముట్టలేదురా. నీ అవ్వ నాకు చెప్పకుండా ముడతావా నువ్వు? నువ్వు గడ పాత పారేసినప్పుడు చెప్పినావు, గడ్డ గడ గడ పారేసినప్పుడు చెప్పినావు, గడ ఇంటి ముంగట కొడలు వేసినప్పుడు చెప్పినావు. మనకి బంగారం వచ్చేదని చెప్పలేదు కదా. నీవనంగారా మీ అయ్యవి నొట్టే చెప్తున్నారా? మీదికేనా అయ్యవిన? కానీ నాకు తెలియదురా బంగారం సంగతి. తోవల గంజుంటే కూడా పట్టుకొచ్చి నీకు చెప్పలేదు ఆరమ్మన్న నేను. కానీ బంగారం సంగతి నాకు తెలియదురా. అరే నాన్న ఊకోయావా నువ్వు కాకపోతే ఇంకెవరు పోతారే? ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి 3 ఇంట్లోకి పోయేది నువ్వే కాదే. ఇగో ఆ సప్నక్క కాగితం మీద నీ పేరు రాసి చచ్చిపోతుందట. అబ్బా నాకు భయం అవుతుందిరా. భయం అవుతుందా? చచ్చిపోతుంది. ఏ సప్నక్క చచ్చిపోతుంది. సప్నక్క చచ్చిపోయినాక అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడిన నేను లేక నేను కూడా చచ్చిపోతా. ఇక నువ్వు ఉండేవా? నువ్వు ఒక్క అనివే ఉండిగా. అరే నాన్న నా గుండె కొట్టుకుంటుందిరా. గుండె అందరికి కొట్టుకుంటుంది, అది కొట్టుకోకుండా చచ్చిపోతారు. నా గుండె ఇంకా గట్టి కొట్టుకుంటుందిరా. గట్టి కొట్టుకుంటుందా? అంటే నువ్వు సప్నక్క అంటే నాకంటే ముందుగా చచ్చిపోతావు. చచ్చిపోతానారా? ఏమో ఇక. అరే నాన్న సప్నకతో చెప్పుదాం పా, మేము బంగారం తీయలేదని. ఎందుకే? బంగారం మనకు తెచ్చినది ఇంకెందుకే పోడు అడిగా తూ. అరే నా ఇమానంగా బంగారం తేలేదురా. అబ్బో గుండె బాగా కొట్టుకుంటుందిరా. బాగుంటుందా? పారా ఏ అదే దారా టపా టపా కొట్టుకుంటుంది నా గుండె. తెలుగుందా నీకు? నా బంగారం ముడతావా? ఎక్కడ ఎక్కడ తీసుకురాపో. ఎవరు ఇస్తాడు? నువ్వు కాకపోతే. అల్లుడు వీటిని ఎందుకు కొడుతున్నావు? నా బంగారం తీసుకుపోయింది. కొట్టకల్లుడు. అయిపోయింది చిన్నమ్మ. నువ్వు బంగారం తీసుకుపోవడేమో కన్నా మొగ నన్ను కొట్టి కొట్టి చంపుతాడు. ఇక నేను చచ్చిపోతా చిన్నమ్మ. నేనుంటా, నీ పేరు రాసి పెట్టి నేను చచ్చిపోతా. అరే శంకరి, నేను చచ్చిపోతానరా ఇల్లు పైలో. చిన్నమ్మ నువ్వు పార తీసినప్పుడు నిన్ను ఏమనకపోతే, ములక్కాయలు లేపినప్పుడు ఏమనకపోతే, నా ఇంట బంగారం ఎట్లా తీయబుద్ధి అయింది. నువ్వు ఏమంటే నా మొగుడు ఎటువంటి అంటే కొట్టి నీకు అంటావు. నేను చచ్చిపోతే కానీ పోతాడా? పైలవరా శంకరి, పైలవరా నేను బంగారం తీయలేదు. మరి ఎవరు తీసిరే? ఈ ఇల్లు నీదనే కాదే. చిన్నమ్మ ములక్కాయ తీసుకోలే తీసుకున్నా. గుడ్డలు తీసుకోలే తీసుకున్నా. తీసుకున్నా. గుండె బాగా కొట్టుకుంటుందిరా. నువ్వే తీసిన చిన్నమ్మ, గడ్డి తీసి తనకి ఇంతయ్యవా? నీతో అయితే చిన్నమ్మ. అక్క అక్క మా అబ్బాయి బంగారం తీసుకుపోయి లోపల పెట్టుకుంది. ఈ వంట ఇస్తలేదు. చూసిన నీ కొడుకే చెప్తా, నీ
చాలు మా అవ్వ గుండె బాగా కొట్టుకుంటుందట అక్క. అరే శంకరి, మీ అమ్మ గుండె కొట్టుకుంటుంది కానీ నా గుండె ఆగేటట్టున్నదిరా. మీ బాబు కొట్టిన దెబ్బలకి కానీ బతకరా శంకరి, బతకరా అని చచ్చిపోతా. బిడ్డ చిన్న చిన్న మా తీసినా కానీ బంగారం ముట్టలేదు బిడ్డ. ఇవానంగా ఇంకా చిన్న చిన్న ఇసురలు అంటే అప్పుడప్పుడు తీసుకపోయినా కానీ బంగారం ముట్టలేదు బిడ్డ. నావి నొట్టు ఇక చిన్న చిన్న ఎందుకు తీసినావు అత్తమ్మా? చిన్న చిన్న మెడకత్తాయి. చెయ్యని తప్పును మీదెత్తారు. ఏం చేస్తావు అప్పుడు? బుద్ధి తక్కువ చేసిన అల్లుడా. బిడ్డ నువ్వు కొట్టకు. ఇంకా చిన్న చిన్న అంటే మా తీసినా కానీ ఈ బంగారం నీ ముట్టలే బిడ్డ. ఇంట్లో ఏడుందో చూడిపోరి, ఎంకులు ఆడుకోపోరు, నీ ముట్టలే బంగారం. చిన్నమ్మ చిన్న చిన్న అని నువ్వు అనుకుంటాను, కానీ చూసే నలుగురు నిన్ను దొంగను చూసినట్టు చూస్తారు. ఎవరైనా నమ్ముతారా? నువ్వు ఇట్లుంటే తమ్ముడికి పిల్లనియడానికి ఇంటి ముంగటికి ఎవరైనా వస్తారా చెప్పు? దానికి గవాన్ని పట్టింపులు ఎక్కడి అక్క? నేను ఇంట్లో ఉంటేంది ఎక్కడ ఉంటుంది, అది మారది అంతే. గట్టనకురా నాన్న. బిడ్డ ఈ చెయ్యని తప్పు నా మీద పడ వరకు నా పానమైన పని అయింది బిడ్డ. నేను చేసిన తప్పే. నేను ఎవరిన పొన్న పోను, నేను ఏ దొంగతనం చెయ్య, ఏ తప్పు చెయ్య. ఈ కాడ నుంచి నా బుద్ధి మార్చుకుంటా. అల్లుడు బిడ్డని ఏమనకు. ఇంట్లో పోయి ఎంకులు అడుగు బంగారం ఏడుంటుంది. నేను తీయలే అల్లుడు బంగారం. అల్లుడు నీ కాలు మోపుతా. సప్నమనైతే ఏమనకు బాంచను. చిన్నమ్మ బంగారం ఎటుగోలే, నువ్వు భయపడకు. నువ్వు చేసిన పనులకు తమ్ముడు మాకు చెప్పుకుంటా బాగా బాధపడ్డాడు. నీ తప్పులు నీకు తెలవాలనే మేము ముగ్గురం కలిసి ఇట్లా చేసినాం. నా పాలకి ఇప్పుడు చల్లబడ్డాడు. బంగారం అయితే ఎటు పోలేగా బిడ్డ. బంగారం ఎటు పోలే అత్తమ్మా, ఇప్పటి నుండి మంచిగా ఉండరు జరా. సరే అల్లుడా. సరే నాన్న, నా గుండె కొట్టుకుంటూ తక్కువ అయిందా. దా నీ కాడ నుంచి ఎవరో కడప దాటి రాను నేను ఇక. చిన్నమ్మ బుద్ధి వచ్చింది, ఇంకొకసారి ఎవ్వరింట్లో అడుగు పెట్టేది ఇక.